నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొచ్చారు. దాని మీద ఏడాది కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రపోజల్ని తీసుకొస్తే ఆ ఫైల్ని అన్న ఇసురు కొట్టాడట. దాంతో అప్పుడు ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పోలవరం బనకచెర్ల అంటూ 86,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు నిర్మించబోతా ఉన్నానని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. దీంతో ఇక మేధావులంతా దాదాపు 35 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిపోయి మేధావులు ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా బయలుదేరారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరో కాళేశ్వరం ప్రాజెక్టు కాబోతా ఉంది. వైట్ ఎలిఫెంట్ లాగా మారబోతా ఉంది. నల్లమల్ల ప్రాజెక్టులో 20 కిలోమీటర్ల సొరంగ మార్గాలు తవ్వుతారట. ప్రస్తుతం 86,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపడితే పూర్తయ్యేసరికి 1,20,000 కోట్ల రూపాయలు కావచ్చు. ప్రతి ఏడాది 8,000 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు వస్తాయి ఎత్తిపోయడానికి. అలాగనే గోదావరిలో 100 రోజుల పాటు 200 టీఎంసీలు నీటిని ఎత్తిపోయడానికి వరద అందుబాటులో ఉంటుందా అంటూ పలు ప్రశ్నలు వేశారు. దాంతో ఆ ప్రాజెక్టు పక్కకు పోయింది. ఇక తాజాగా పోలవరం నుంచి సోమశిల నీటిని తరలించే ప్రక్రియ మరొక ప్లాన్ని రిలీజ్ చేశారు. మరి మెగా ఇంజనీరింగ్ రిలీజ్ చేస్తా ఉన్నాడా, ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా, ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి అయితే దీని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆల్రెడీ పోలవరం నుంచి అయితే ఇప్పటికే కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 18,000 క్యూసెక్లు వస్తూ ఉంది. ఈసారి గోదావరి తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఆ పథకం దగ్గర నుంచి ప్రారంభమై వైకుంఠపురం దగ్గరికి గ్రావిటీ ద్వారా లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకొచ్చి కొన్ని ప్రాంతాల్లో గ్రావిటీ, కొన్ని ప్రాంతాల్లో లిఫ్ట్లు తప్పదు. వైకుంఠపురం దగ్గర కృష్ణానదిలో కలిపి వైకుంఠపురం దగ్గర బ్యారేజీ నిర్మించి 14 టీఎంసీలతో అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువకి 6 సార్లు ఎత్తిపోసి నాగార్జున సాగర్ కుడి కాలువలో కలిపి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ 175 టీఎంసీల కెపాసిటీతో బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి నల్లమల్ల సాగర్ వెలుగొండ ప్రాజెక్టుకి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు. మరి ఈ ప్రణాళికను రిలీజ్ చేసింది ఎవరు? మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చకి మరొకసారి తావిచ్చారు. మేధావులంతా పోలవరం బనకచెర్ల తీవ్రంగా వ్యతిరేకించారు. వారికి మరొకసారి ఫీడ్ ఇచ్చారు. మరలా చర్చలు మొదలు పెట్టుకోండి, మీరు ఇంట్లో ఉంటే చాలా ప్రమాదం, ఏదో ఒక డిబేట్లు పెట్టుకొని రౌండ్ టేబుల్ పెట్టుకొని సాయంత్రం దాకా చర్చించుకొని ఉపన్యాసాలు ఇచ్చుకొని ఇంటికి పోతే మంచిదని చెప్పేసి ఈసారి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వైకుంఠపురం బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్ కుడికాలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి బొల్లాపల్లి బ్యారేజీకి ఎత్తిపోసి బొల్లాపల్లి బ్యారేజీ నుంచి నల్లమల్ల సాగర్ వెలుగొండ ప్రాజెక్టుకి ఎత్తిపోసి అక్కడి నుంచి సోమశిలకి తరలిస్తారంట. 7 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్తగా ఆయకట్టు క్రియేట్ అవుతుంది. 6 లక్షల ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్ కింద స్థిరీకరణ జరుగుతుందని మేధావులు చెప్తా ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్టులు తయారు చేసేదేవుడు, రిపోర్టులు రిలీజ్ చేసేదేవుడు? పని లేని మేధావులకి పని కల్పించే ఉద్దేశంతో రోజుకు ఒక ప్రాజెక్టు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మనం 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మరో 2 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉందట. వెలుగొండ ప్రాజెక్టు 2004లో పనులు ప్రారంభిస్తే 2025 వచ్చింది. ఇంతవరకు ఆ కాలువల్లో కంప చెట్లు పెరిగాయి కానీ ఇంతవరకు పొలాలకు నీళ్ళు రాలేదు. మరో 2-3 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా పట్టే అవకాశం ఉంది. ఈ విధంగా ఒక్కో ప్రాజెక్టు, చిన్న చిన్న ప్రాజెక్టులే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తూ ఉంటే ఇక పోలవరం బనకచెర్ల తాడిపూడి సోమశిల అంటూ ఈ ప్రాజెక్టులు చేపడితే 40-50 సంవత్సరాలకు కూడా పూర్తయ్యే అవకాశం అయితే లేదు. ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయండి. రైతులు పండించిన ధాన్యానికి ఇప్పటికే ధర లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇంకా లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొస్తే ఆ భూమిలో కూడా పంటలు పండిస్తే ఇక కొనేవాడు దిక్కే ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 75 పెండింగ్ ప్రాజెక్టులు, తెలంగాణలో 96 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 12 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టులు సగం ఖర్చు పెట్టిన ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసి మరలా కొత్త ప్రాజెక్టులు తెర మీద తీసుకొస్తున్నారంటే ప్రజలని మభ్య పెట్టడానికే. తాడిపూడి సోమశిల ప్రాజెక్టు
అసలు ఈ డిజైన్ చేసింది ఎవడు, రిలీజ్ చేసింది ఎవరు, మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి.